A very good morning to all of you and welcome to the session 7 English Enrichment Inputs. ఈ రోజు మన ఇన్పుట్స్ ఏంటో చూద్దామండి. స్కిల్ నెంబర్ 1 ఆర్ ఇన్పుట్ నెంబర్ 1 కాంప్రిహెన్షన్ స్కిల్ రిలేటెడ్. మనకి సోర్స్ ఏంటంటే ద హిందూ ఎడిటోరియల్ అండ్ టాపిక్ ఏంటంటే రీసెంట్ ట్రెండ్ ఇన్ మిలిటెన్సీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మిలిటెంట్ యాక్టివిటీ జమ్మూ అండ్ కాశ్మీర్లో దానికి సంబంధించి ఇన్పుట్ 2 ఆర్ స్కిల్ 2 వొకాబులరీ. ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ ఏంటంటే అంబుష్. అంబుష్ అన్నది ఇంపార్టెంట్ వర్డ్. కాన్వాయ్, ఇన్సర్జెన్సీ. ఈ రోజు ఎడిటోరియల్ అంతా కూడా ఇన్సర్జెన్సీ గురించి. డిప్లాయ్, ఆఫ్టర్మాత్, బాచ్డ్ అప్. Skill 3 or input 3, writing skill, write about insurgency in brief. And skill 4 or input 4, effective English. ఈ రోజు 5 idioms ఉన్నాయండి. Out of the blue, green with envy, gray area, caught red-handed, green thumb. Grammar, as usual, some important aspects are there. And everyday one rule, there's an important rule. Skill number 7 or input number 7, ఈ రోజు నేను తెచ్చిన ఎగ్జామ్ టాపిక్స్ ఏంటంటే ఎర్రర్ లొకేషన్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఎడిటోరియల్ వొకాబులరీ ఆర్ ఇఫెక్టివ్ వొకాబులరీ ఆర్ ఇంగ్లీష్ వొకాబులరీ ఫర్ ఎగ్జామ్స్. అవి ఎక్కడ ఉపయోగపడతాయి? ఈ టాపిక్స్ అన్ని కూడా ఎగ్జామ్ టాపిక్స్ అక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. ఫస్ట్ వర్డ్ ఏంటో చూద్దాం. అంబుష్. అంబుష్ అంటే వర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు. యాజ్ ఎ వర్బ్ ఇట్స్ ఎ రెగ్యులర్ వర్బ్. అంబుష్, అంబుష్డ్, అంబుష్డ్. నౌన్ గా మీనింగ్ ఏంటంటే a surprise attack by people lying in wait in a concealed position. అంటే అర్థం ఏంటంటే ఒక చోట దాక్కుని లయింగ్ పొజిషన్లో కనిపించకుండా హైడ్, వాళ్ళని వాళ్ళు హైడ్ చేసుకుంటూ సర్ప్రైజ్ అటాక్ చేస్తే దాన్ని మనం అంబుష్ అంటాం. వర్బ్ గా కూడా అదే మీనింగ్, టు మేక్ అ సర్ప్రైజ్ అటాక్ ఆన్ సమ్వన్ ఫ్రమ్ ఎ కన్సీల్డ్ పొజిషన్. కన్సీల్ అంటే హైడ్ చేయటం అన్నమాట. ఎగ్జాంపుల్, ద సోల్జర్స్ వర్ కాట్ ఇన్ అన్ అంబుష్ యాజ్ ఎ patrol ది ఏరియా. అంటే సోల్జర్స్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా దేవర్ అంబుష్ అనమాట. దేవర్ కాట్ ఇన్ అన్ అంబుష్ అంటే వేరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట దాక్కుని సడన్ గా వాళ్ళని అటాక్ చేసినట్టు. సర్ప్రైజ్ అటాక్, ట్రాప్, వేలే. యాక్చువల్గా వేలే అన్న వర్డ్ బట్టి యూజువలీ ఐ గివ్ వన్ వర్డ్. యుఎస్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మగ్గింగ్. ఆ మగ్గింగ్ చేసే వాళ్ళని మగ్గర్స్ అంటాం. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు సడన్ గా ఒక వ్యక్తి వచ్చి ఒక గన్ కానీ నైఫ్ కానీ పట్టుకుని మనీ డిమాండ్ చేస్తాడు. ఇవ్వకపోయినా డేంజరస్, ఎంతో కొంత ఇవ్వాలన్నమాట. దాన్ని మనం మగ్గింగ్ అంటాం. వే లేయింగ్ అని కూడా అనొచ్చు. యాక్చువల్గా ఈ వే లేయింగ్ అన్నది మగ్గింగ్ అన్న దాంతో వెళ్తుంది అనమాట, అంబుష్ దాంతో కంటే. ఇన్ ఎ వే రిలేటెడ్, వార్నింగ్, ఫోర్ వార్నింగ్, అలర్ట్. నాట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వర్డ్స్. కాన్వాయ్. యూజువల్గా మనం ఈ కాన్వాయ్ కూడా వర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు. జనరల్గా నౌన్గా యూజ్ చేస్తాం. జనరల్గా ఒక సీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వెళ్తున్నప్పుడు వెనకాల, ముందు వెనకాల చాలా వెహికల్స్ ఉంటాయి, ఎస్కాట్ చేస్తాయి. దాన్ని మనం కాన్వాయ్ అంటాం. ఆ గ్రూప్ ఆఫ్ వెహికల్స్ ఆర్ షిప్స్ ట్రావెలింగ్ టుగెదర్. జనరల్గా షిప్స్ అనే కంటే వెహికల్స్ అన్నమాట. టిపికలీ వన్ అకంపెనీయింగ్ అ ప్రొటెక్టివ్ ఎస్కాట్. ఇందాక చెప్పినట్టుగా ప్రొటెక్టివ్ ఎస్కాట్ అన్నమాట. To accompany for protection as a verb, same meaning. The military convoy moved through the dangerous territory under heavy guard. A military convoy అన్నది డేంజరస్ టెరిటరీలోంచి వెళ్తున్నప్పుడు హెవీ గార్డ్ తోటి వెళ్ళింది అన్నమాట. ద సిఎంస్ కాన్వాయ్ డిస్టర్బ్ ద ట్రాఫిక్, స్టాప్ ద ట్రాఫిక్. అది కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. యూజువల్గా అది అవుతుంటుంది కూడా. కారవాన్, ఇది యూజువల్గా ఇక్కడ యూజ్ చేయలేం మనం. జిప్సీస్. జిప్సీస్ అని చెప్పి మనకి ఇక్కడ మన ఏరియాలో తీసుకుంటే లంబాడీస్. వీళ్ళు ఏంటంటే దే ఆర్ బేసికలీ నొమాడ్స్. నొమాడ్ అంటే ఒక చోట నివసించకుండా కొన్నాళ్ళు ఒక చోట, మళ్ళీ ఇంకొన్నాళ్ళు ఇంకో చోట అలా మూవ్ అవుతుంటారు అనుకోండి. అది నొమాడిక్ లైఫ్ అంటాం, వాళ్ళని నొమాడ్స్ అంటాం. పాపులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జిప్సీస్ మాట. మన ఏరియాలో లంబాడీస్. ఈ జిప్సీస్ ఏం చేస్తారు, వాళ్ళకు ఒక వ్యాన్ ఉంటుంది, అందులో అలా మూవ్ అవుతుంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. దాన్ని క్యారవాన్ అంటాం. ఫ్లీట్ అన్నది యూజువల్గా షిప్స్ తోటి వెళ్తుంది, ఏరోప్లేన్స్ తోటి కూడా వెళ్తుంది. ఎస్కాట్, ఇక్కడ అప్రాప్రియేట్ వర్డ్ ఏంటంటే ఎస్కాట్ మాట. ఇండివిజువల్, సింగిల్, లోన్. ఇన్సర్జెన్సీ. ఈరోజు ఎడిటోరియల్ అంతా కూడా మన సోర్స్ అంతా కూడా ఇన్సర్జెన్సీ గురించి. అన్ యాక్టివ్ రివోల్ట్ ఆర్ అప్రైజింగ్.
ఇన్కంబెంట్ గవర్నమెంట్ మీద కనుక రివోల్ట్ ప్రకటిస్తే దాన్ని మనం ఇన్సర్జెన్సీ అంటాం. రివోల్ట్ అనేది ఒక విధంగా లార్జ్ స్కేల్, అప్రైజింగ్ కూడా లార్జ్ స్కేల్. ద గవర్నమెంట్ స్ట్రగుల్ టు సప్రెస్ ఆర్ కంట్రోల్ ది ఇన్సర్జెన్సీ ఇన్ ద రూరల్ ఏరియాస్. అంటే రూరల్ ఏరియాస్లో ఇన్సర్జెన్సీని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కష్టపడుతుంది అనమాట. రెబెలియన్, రివోల్ట్, అప్రైజింగ్ అన్నీ కూడా సేమ్ మీనింగ్, సినోనిమ్స్. పీస్, కంప్లయన్స్, సబ్మిషన్, నాట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇప్పుడు డిప్లాయ్ కూడా మనకి చాలాసార్లు వచ్చింది. డిప్లాయ్మెంట్ అనేది నౌన్, డిప్లాయ్ అనేది వర్బ్. టు మూవ్ ట్రూప్స్ ఆర్ ఎక్విప్మెంట్ ఇన్ టు పొజిషన్ ఫర్ మిలిటరీ యాక్షన్. అది మిలిటరీ యాక్షన్ అవ్వచ్చు, పోలీస్ యాక్షన్ అవ్వచ్చు. ఒక సిటీలో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా సోల్జర్స్ని కానీ, ఆర్మీని కానీ, పోలీసుని కానీ డిప్లాయ్ చేస్తారు. అంటే వాళ్ళ పొజిషన్లో ఉంటారు, ఏమైనా ప్రాబ్లం వస్తే హ్యాండిల్ చేయటానికి. ద గవర్నమెంట్ డిసైడెడ్ టు డిప్లాయ్ అడిషనల్ ట్రూప్స్ టు ద కాన్ఫ్లిక్ట్ జోన్. ఒక చోట కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు అక్కడ డిప్లాయ్ చేస్తారు, ఒకసారి ఎక్స్ట్రా ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు. స్టేషన్, పొజిషన్ ఎగ్జాక్ట్ సినోనిమ్ ఏంటంటే పొజిషన్ అనమాట. అరేంజ్, విత్డ్రా, రిట్రీట్, డిస్ప్లేస్, నాట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆఫ్టర్ మాత్ కూడా మనకు చాలాసార్లు వచ్చింది. పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్. ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఒక ఈవెంట్ జరిగిన తర్వాత దాని నెగటివ్ ఇంపాక్ట్ ఉందనుకోండి, ఆ నెగటివ్ ఇంపాక్ట్ మనం ఆఫ్టర్ మాత్ అంటాం. ది ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద హరికేన్, అంటే ఈ హరికేన్ అనేది ఒక నెగటివ్ ఇన్సిడెంట్, దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ మాత్ అంటాం. ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద హరికేన్ లెఫ్ట్ ద సిటీ ఇన్ రూయిన్స్, అంటే చాలా డ్యామేజ్ చేసినట్టు మాట. హరికేన్ అనేది సిటీలో చాలా డివాస్టేటింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లు. కాన్సిక్వెన్స్, రిజల్ట్, అవుట్కమ్. కానీ ఇక్కడ కాన్సిక్వెన్స్, రిజల్ట్, అవుట్కమ్ నెగటివ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. కాజ్, ఆరిజిన్, యాంటిసిడెంట్ అంటే ముందు జరిగేది అనమాట. బాచ్డ్ అప్, ఇది ఫస్ట్ టైం వచ్చింది మనకి. ఫ్రేజల్ వర్బ్. క్యారీడ్ అవుట్ బ్యాడ్లీ ఆర్ కేర్లెస్లీ. ఏదైనా ఒక పని కానీ, ఒక మిషన్ కానీ, ఒక ఆపరేషన్ కానీ సరిగ్గా చేయకపోతే బాచ్డ్ అప్ అని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రాజెక్ట్ వాజ్ బాచ్డ్ అప్ డ్యూ టు పోర్ ప్లానింగ్. అంటే వాళ్ళు ప్లానింగ్ సరిగా లేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అన్నది దాన్ని బాచ్అప్ చేశారు. అంటే బాచ్డ్ అప్ అంటే కేర్లెస్గా, బ్యాడ్గా డీల్ చేశారన్నమాట. ఇట్స్ ఎ నెగటివ్ వర్డ్. బంగిల్డ్, ఇది ఎవ్రీడే ఇంగ్లీష్లో బంగిల్డ్ అంటాం, మెస్డ్ అప్ అని కూడా అంటాం. మిస్ హ్యాండిల్డ్ అనేది కొద్దిగా ఫార్మల్ ఇంగ్లీష్లో యూస్ చేస్తాం. ఎగ్జిక్యూటెడ్, హ్యాండిల్డ్ వెల్, మేనేజ్డ్, పాజిటివ్ వర్డ్స్ అన్నమాట. ఆగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అని ఇప్పుడు ఒక కాన్సెప్ట్. ఆగ్మెంటెడ్ రియాలిటీ మీరు విన్నారో లేదో. టు మేక్ సంథింగ్ గ్రేటర్ బై యాడింగ్ టు ఇట్. సింపుల్గా ఆగ్మెంట్ అంటే ఇంక్రీజ్ చేయటం అన్నమాట. దే ప్లాన్ టు ఆగ్మెంట్ దర్ ఇన్కమ్ బై టేకింగ్ ఆన్ ఎక్స్ట్రా వర్క్. ఆల్రెడీ వాళ్ళకి జాబ్ ఉంది, ఇన్కమ్ ఉంది, కానీ ఎక్స్ట్రా వర్క్ చేసి, పార్ట్ టైం వర్క్ చేసి దే వాంట్ టు ఆగ్మెంట్ దేర్ ఇన్కమ్, అంటే ఇంక్రీజ్ దేర్ ఇన్కమ్ అన్నమాట. ఇంక్రీజ్, ఎన్హాన్స్, ఎక్స్పాండ్. డిక్రీజ్, రెడ్యూస్, డిమినిష్. ఇవి మనకి చాలాసార్లు వచ్చినాయి. ఇప్పుడు ఇన్పుట్ 2, కాంప్రిహెన్షన్ స్కిల్ ఆర్ స్కిల్ 2. టాపిక్స్ ఏంటండి కవర్ చేసేవి? ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకి, మెయిన్స్ ఎస్పెషల్లీ. ప్యాసేజ్, క్లోజ్ టెస్ట్, పారాజాంబుల్, స్క్రాంబుల్ సెంటెన్సెస్. ఈ రీడింగ్ అన్నది మనం రోజు చేస్తేనే వి బికమ్ గుడ్ ఎట్. ఈ రీడింగ్ అనేది హ్యాబిట్ అవ్వాలన్నమాట. రోజు చదివినప్పుడు ఒక ఎడిటోరియల్ అవ్వచ్చు, ఒక ఆర్టికల్ అవ్వచ్చు, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి ఒక ప్యాసేజ్ అవ్వచ్చు. ఆ హ్యాబిట్ మీకు ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ ప్లస్ వొకాబులరీ రెండు ఒక్క షాట్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెండు స్కిల్స్ మీకు మెయిన్స్ లెవెల్లో, టియర్ 2 లెవెల్లో జాబ్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం హెల్ప్ చేస్తాయి. ఏ ఎడిటోరియల్ రాయాలన్నా, ఏ ఆర్టికల్ రాయాలన్నా దానికి ఒక ఇన్సిడెంట్ ఉండాలి, ఈవెంట్ ఉండాలి, ఒక రీజన్ ఉండాలి. దాన్ని మనం స్టిమ్యులస్ అంటాం. ఆ న్యూ ట్రెండ్ ఆన్ మిలిటెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. మిలిటెంట్స్ అంటే ఒక కాజ్ కోసం ఫైట్ చేసేవాళ్ళు వెపన్స్ యూస్ చేస్తూ మిలిటెన్సీ అంటాం. మెయిన్ ఐడియా ఏంటంటే ఇండియా నీడ్స్ మోర్ దాన్ ట్రూప్స్ టు కాంబాట్ మిలిటెంట్స్ ఇన్ జమ్మూ. ఇక్కడ జమ్మూ రీజియన్లో మనకు మిలిటెన్సీ ప్రాబ్లం వచ్చింది, దాన్ని మనం ఇన్సర్జెన్సీ అంటాం. ఆ మిలిటెంట్స్ని ఫేస్ చేయాలన్నా, వాళ్ళతోటి డీల్ చేయాలన్నా ఇండియా నీడ్స్ సంథింగ్. ఇండియా నీడ్స్ వాట్? మోర్ దాన్ ట్రూప్స్.
అంటే ట్రూప్స్ని అక్కడ ప్లేస్ చేసి డిప్లాయ్ చేసే దానికంటే ఇంకా ఎక్కువ కావాలి. అదేంటన్నది మనం ఎడిటోరియల్ చదివితే మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇండియా నీడ్స్ మోర్ దాన్ ట్రూప్స్ టు కాంబాట్ అంటే ఫైట్, బ్యాటిల్ మిలిటెంట్స్ ఇన్ జమ్మూ. 5 ఇండియన్ ఆర్మీ, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒక ఆర్టికల్ రాయాలంటే ఒక స్టిమ్యులస్ ఉండాలి. ఇది స్టిమ్యులస్ మాట. 5 ఇండియన్ ఆర్మీ పర్సనల్ were killed. ఇది past tense passive voice. On July 8th, after terrorists ambushed an army convoy in Batnota village, which is 124 kilometers from Kathua town in Jammu. ఇది ఒక ఇన్సిడెంట్ గురించి అది బేస్ చేసుకుని ఆర్టికల్ రాయటం జరిగింది. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? 5 ఇండియన్ ఆర్మీ పర్సనల్ వర్ కిల్డ్. ఏ రోజున జరిగిందంటే జూలై 8th. ఎలా జరిగింది? ఆఫ్టర్ టెర్రరిస్ట్ అంబుష్ అంటే ఈ టెర్రరిస్ట్ ఏం చేశారంటే ఒక చోట దాక్కుని ఆర్మీ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు సడన్ గా దాన్ని అటాక్ చేశారన్నమాట. అది 124 kilometers ఫ్రమ్ కథువా టౌన్ ఇన్ జమ్మూ, ఈ విలేజ్ లో. ది అటాక్ ఆల్సో కేమ్ ఆన్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ హిజ్బుల్ ముజావుద్దీన్ ఆపరేటివ్ భూటాన్ వాణి, who was killed in an encounter on July 8, 2016 in South Kashmir. ఈ అటాక్ ఏ రోజున వచ్చింది అన్నది సిగ్నిఫికెన్స్ ఏంటన్నది చెప్తోంది. ది అటాక్ ఆల్సో కేమ్ ఆన్ ది డెత్ యానివర్సరీ ఆఫ్ సమ్వన్. ఎవరి డెత్ యానివర్సరీ రోజున ఈ అటాక్ జరిగింది? హిజ్బుల్ ముజావుద్దీన్ ఆపరేటివ్ బుర్హాన్ వాణి, హూ వాజ్ కిల్డ్. ఇది కూడా పాస్ట్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇన్ అన్ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ అంటే పోలీసు వాళ్ళు, మనకు తెలుసు, క్రిమినల్స్ని షూట్ చేసినప్పుడు మనం ఎన్కౌంటర్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. ఎన్కౌంటర్ అన్న దానికి మనం కాన్ఫ్రాంటేషన్ అన్న వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఎన్కౌంటర్ ఆన్ July 8, 2016 ఎక్కడ అంటే ఇన్ సౌత్ కాశ్మీర్. దిస్ ఈస్ ద ఫోర్త్ టెర్రర్ ఇన్సిడెంట్. దిస్ ఈస్ ద ఫోర్త్ టెర్రర్ ఇన్సిడెంట్ ఇన్ ద స్టేట్ within 48 hours and the latest in a series of attacks in the last few months, especially in the Jammu region. ఇదేం చెప్తుందంటే ఇది ఫోర్త్ టెర్రర్ ఇన్సిడెంట్ ఇన్ ద స్టేట్. 48 hours ఫోర్త్ ఇన్సిడెంట్ మాట. అండ్ ఇట్ ఈస్ ద లేటెస్ట్ ఇన్ అ సిరీస్ ఆఫ్ అటాక్స్. అంటే ఈ మధ్య కాలంలో ఈ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగిన దాంట్లో ఇది 48 hours 4 జరిగినాయి. ఇది లేటెస్ట్ మాట ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. ఎస్పెషల్లీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇన్ ద జమ్మూ రీజియన్. రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంథెన్ చేయటం. Strengthen, reinforcing a new trend of terrorism in Jammu and Kashmir, shifting toward the Rajouri Poonch area. దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిరీస్ ఆఫ్ అటాక్స్ బట్టి 48 hours జరిగిన 4 ఇన్సిడెంట్స్ బట్టి, లేటెస్ట్ ఇన్సిడెంట్ బట్టి, ఆ న్యూ ట్రెండ్ ఆఫ్ టెర్రరిజం ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఇన్ఫోర్స్ చేస్తుంది. దేన్ని రీఇన్ఫోర్స్? స్ట్రెంథన్ చేస్తుంది. ఆ న్యూ ట్రెండ్ మాట. ఆ న్యూ ట్రెండ్ ఆఫ్ టెర్రరిజం ఎక్కడన్నా ప్రశ్న వేసినప్పుడు in Jammu and Kashmir, shifting towards the Rajouri Poonch area. ఈ ఏరియాలో ఇది జరుగుతుంది ఎక్కువ. On June 9th, terrorists attacked a bus in Rasi district, killing 9 pilgrims. ఇంకొక ఇన్సిడెంట్. On June 9th, terrorists attacked a bus in Rasi district, killing 9 pilgrims and leaving 33 injured the day Prime Minister Narendra Modi was being sworn in for a third term in office. ప్రైమ్ మినిస్టర్ థర్డ్ టర్మ్ స్వేరింగ్ ఇన్ సెరమనీ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే రీసీ డిస్ట్రిక్ట్. అండ్ 9 పిల్గ్రిమ్స్ వర్ కిల్డ్ అండ్ 33 ఇంజ్యూర్డ్. ఇక్కడ పిల్గ్రిమ్ అంటే ఇంకొక వర్డ్ మీకు తెలియాలి, పిల్గ్రిమేజ్. యూజువల్గా ఓల్డ్ పీపుల్, చాలామంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ తర్వాత చాలా ఒక ట్రిప్ లాగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి హోలీ ప్లేసెస్ని విజిట్ చేస్తారు. ఆ హోలీ ప్లేసెస్ లేదా సేక్రెడ్ ప్లేసెస్ని విజిట్ చేసే వాళ్ళని పిల్గ్రిమ్స్ అంటాం. ఆ ట్రిప్ని పిల్గ్రిమేజ్ అంటాం. ఆ పిల్గ్రిమ్స్ని వీళ్ళు అటాక్ చేశారు. 9 మంది చనిపోయారు అండ్ 33 మందికి ఇంజురీస్ అయినాయి. ఏ రోజున జరిగింది ఇది? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ థర్డ్ టైం స్వేరింగ్ ఇన్ సెరమనీ రోజున జరిగింది. దిస్ అటాక్ ఆన్ ద పిల్గ్రిమ్స్ వాజ్ అ న్యూ లో. ఆ న్యూ లో అన్నది ఇంపార్టెంట్ ఇడియం అండి. అంటే లోయెస్ట్ లెవెల్లో
ఏదన్నా డౌన్ అయింది అనుకోండి, అందులో రికార్డ్ని బ్రేక్ చేస్తే a న్యూ లో అంటాం. నెగటివ్ సైడ్ రికార్డ్ బ్రేక్ చేయటం అన్నమాట. అప్పుడు a న్యూ లో. దిస్ అటాక్ ఆన్ ద పిల్గ్రిమ్స్ వాజ్ a న్యూ లో. ఎందుకంటే పిల్గ్రిమ్స్ని యూజువల్గా వాళ్ళు అటాక్ చేయరు. ఈ టెర్రరిస్టులు అవ్వచ్చు, మిలిటెంట్స్ అవ్వచ్చు. ఎప్పుడైతే పిల్గ్రిమ్స్ని అటాక్ చేస్తారో అది నెగటివ్ సైడ్లో రికార్డ్ను బ్రేక్ చేయటం అన్నమాట. దిస్ రీజియన్ హ్యాస్ బీన్ క్వయట్. మనం గ్రామర్కి వెళ్ళినప్పుడు దీని ఇంపార్టెన్స్ చెప్తాను మీకు. దిస్ రీజియన్ హ్యాస్ బీన్ క్వయట్ అంటే కామ్ ఫర్ ఓవర్ 2 decades నౌ ఆఫ్టర్ బీయింగ్ అ హాట్ బెడ్ అంటే ఒక చోట యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి, యూజువల్గా నెగటివ్ యాక్టివిటీ, దాన్ని హాట్ బెడ్ అంటాం. ఆఫ్టర్ బీయింగ్ అ హాట్ బెడ్ ఆఫ్ ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు ఇన్ ద లేట్ 1990s అండ్ ఎర్లీ 2000s. దిస్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్. అది జరిగినప్పుడు యాక్చువల్గా అంతకుముందు ఇది హాట్ బెడ్ కొన్నాళ్ళు 2 decades నౌ అంటే 20 years మాట. ఆఫ్టర్ బీయింగ్ అ హాట్ బెడ్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఈ టైంలో this was brought under control by Operation Sarp Vinash in 2003. ఈ మిలిటెన్సీని, రివోల్ట్ని, రెబెలియన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఎలాగా? బై ఆపరేషన్ సర్ప్ వినాష్ ఇన్ 2003. అండ్ సబ్సిక్వెంట్ అంటే లేటర్ అన్నమాట, సపోర్ట్ ఫ్రమ్ ద లోకల్స్. లోకల్ పీపుల్ సపోర్ట్ కూడా తీసుకున్నారు. ఆ లోకల్స్ ఎవరంటే ఎస్పెషలీ ద గుజ్జర్ బకెర్వాల్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ హెల్ప్ తీసుకుని ఆ ఇన్సర్జెన్సీని కంట్రోల్ చేయగలిగారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఎడిటోరియల్, రికరింగ్ ఇన్సిడెంట్స్ అంటే మళ్ళీ మళ్ళీ పదే పదే అయ్యే ఇన్సిడెంట్స్ మనం రికరింగ్ అంటాం. రికరింగ్ రిపీటెడ్, ఇక్కడ మనకి రిపీటెడ్. రికరింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ బీయింగ్ అంబుష్డ్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ క్యాజువాలిటీస్. క్యాజువాలిటీస్ అంటే డెత్స్ మాట. ఈ అంబుష్ యాక్టివిటీ అన్నది రిపీటెడ్గా జరిగింది అనుకోండి, నెట్ రిజల్ట్ ఏంటంటే చాలా మంది సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. Which is unacceptable for a highly trained and professional force like the Indian Army. Indian Army, highly trained and a professional force. వాళ్ళని వీళ్ళు అంబుష్ చేస్తున్నారు అన్నది నాట్ యాక్సెప్టబుల్, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పి ఎడిటోరియల్ మనకి చెప్తోంది. దిస్ కాల్ ఫర్ అంటే డిమాండ్ అన్నమాట. ఈ సిచ్యువేషన్ దేన్ని డిమాండ్ చేస్తుంది? దిస్ కాల్స్ ఫర్ స్ట్రిక్టర్ అడ్హెరెన్స్. అడ్హెర్ అంటే స్టిక్ టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ ఇంప్రూవ్డ్ ఆపరేషన్స్. అంటే ఒక పద్ధతిగా వెళ్ళాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ యూజ్ చేయాలి అండ్ ఇంప్రూవ్డ్ ఆపరేషన్స్ యూజ్ చేయాలి. అడ్హెరెన్స్ అంటే స్టిక్ టు. వైల్ ద సీజ్ ఫైర్ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి లార్జ్లీ హోల్డ్స్. సీజ్ ఫైర్ అంటే ఫైటింగ్ స్టాప్ చేయటం, టాక్స్ కోసం అవ్వచ్చు, పీస్ కోసం అవ్వచ్చు, టెంపరీగా. While a ceasefire along the line of control LOC largely holds అంటే ఇంకా అది ఫోర్స్లో ఉంది మాట, ఎఫెక్టివ్గా ఉంది. ది అప్టిక్ ఇన్ టెర్రర్ ఇన్సిడెంట్స్, అప్టిక్ మనకి లాస్ట్ వీక్ కూడా వచ్చింది, స్లైట్ ఇంక్రీజ్ మాట. ది అప్టిక్ ఇన్ టెర్రర్ ఇన్సిడెంట్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అది హోల్డ్లో ఉన్నా కూడా ఈ టెర్రర్ ఇన్సిడెంట్స్ అనేవి స్లైట్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అంటే డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. మోర్ సో ద షిఫ్ట్ ఇన్ వైలెన్స్. ఈ వైలెన్స్ అనేది షిఫ్ట్ అయింది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ప్లస్ దే స్టార్టెడ్ అటాకింగ్ ద పిల్గ్రిమ్స్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ మే బీ లీడింగ్ టు దిస్ ట్రెండ్. ఈ ట్రెండ్ ఎందుకు వచ్చింది అన్నదానికి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. మే అంటే పాసిబిలిటీ, ఛాన్సెస్ ఆర్ మోర్. అందులో ఒక మేజర్ పాసిబిలిటీ ఏంటన్నది ఎడిటోరియల్ మనకి చెప్తోంది. A major one is the vacuum on the ground. Vacuum అంటే emptiness, gap అని కూడా చెప్పొచ్చు. A major one is a vacuum on the ground. ఈ vacuum ఎందుకు క్రియేట్ అయింది? With a large number of troops redeployed to the line of actual control in eastern Ladakh in the aftermath of the 2020 standoff with China. 2020లో మనకి చైనాతో స్టాండ్ ఆఫ్ అయినప్పుడు చాలా సోల్జర్స్ని, ట్రూప్స్ని అక్కడ లడాక్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈస్టర్న్ లడాక్ దగ్గర డిప్లాయ్ చేయడం జరిగింది. రీడిప్లాయ్, ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫోర్సెస్ అక్కడ డిప్లాయ్ చేశారో ఇక్కడ వాక్యూమ్ క్రియేట్ అయింది. అది మేజర్ రీజన్ అని చెప్పి మనకి ఎడిటోరియల్ చెప్తోంది. దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ అ గ్యాప్ ఇన్ లోకల్ ఇంటెలిజెన్స్. ఈ ట్రూప్స్ అన్ని అటుపక్క వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ లోకల్ ఇంటెలిజెన్స్ దాంట్లో గ్యాప్ వచ్చిందని చెప్తాం అనమాట. దేర్ ఈజ్ ఆల్సో ద ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ మోడర్న్ but easily available technology by terrorist groups
looking to find new routes to keep the insurgency going. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ మోడర్న్ బట్ ఈజీలీ అవైలబుల్ టెక్నాలజీ బై టెర్రరిస్ట్ గ్రూప్స్. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అది ఈజీగా అవైలబుల్ అవుతుంది అన్నమాట. అదే కాకుండా కొత్త రూట్లను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు టు కీప్ ద ఇన్సర్జెన్సీ గోయింగ్. ఈ ఇన్సర్జెన్సీ మిలిటెన్సీ యాక్టివిటీ కంటిన్యూ చేయడానికి కొత్త కొత్త ఏరియాస్, కొత్త కొత్త రూట్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బాచ్డ్ అప్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అనమాట, బ్యాడ్లీ హ్యాండిల్డ్. Botched up security operations have also damaged the trust between the local population and the state. లోకల్ పాపులేషన్ సపోర్ట్ లేదనుకోండి కొంత ప్రాబ్లం అవుతుంది. ఆ సరిగా వాళ్ళు హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఆ ట్రస్ట్ అన్నది లోకల్ పాపులేషన్ గవర్నమెంట్ మీద కొంత కోల్పోయారు. ఫ్రమ్ ఫారిన్ టెర్రరిస్ట్ crossing the LOC and leading the attacks, there has been a trend now to push local militants to the forefront to give the insurgency a more homegrown face as international pressure has mounted on Pakistan. ఫారిన్ టెర్రరిస్ట్ అటాక్ చేయటం ఒకటి, బట్ ఈ ఫారిన్ టెర్రరిస్ట్ వెనకాలుండి లోకల్ మిలిటెంట్స్ని పుష్ చేస్తూ అది లోకల్గా వచ్చిన మిలిటెంట్ యాక్టివిటీ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. ఎవరు? పాకిస్తాన్. ఎందుకని? ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలంగా. ఫ్రమ్ ఫారిన్ టెర్రరిస్ట్ క్రాసింగ్ ద ఎల్ఓసి అండ్ లీడింగ్ ది అటాక్స్, ఆ స్టేజ్ నుంచి దే హ్యాస్ బీన్ ఎ ట్రెండ్. ఏంటి ఆ ట్రెండ్? టు పుష్ లోకల్ మిలిటెంట్స్ టు ద ఫోర్ ఫ్రంట్, అంటే ముందు లోకల్ మిలిటెంట్స్ ఉండేటట్టుగా వెనక నుండి వీళ్ళు నడిపిస్తున్నారు. ఎందుకని? టు గివ్ ద ఇన్సర్జెన్సీ అ మోర్ హోమ్ గ్రోన్ ఫేస్. అంటే ఇది బయట వాళ్ళు చేయటం లేదు, లోకల్గా ఉన్న వాళ్ళే నాట్ హ్యాపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి. ఎందుకనంటే యాజ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ హ్యాస్ మౌంటెడ్ ఆన్ పాకిస్తాన్, దాని నుంచి తప్పించుకోవడానికి ఇది కొత్త స్ట్రాటజీ అన్నమాట, కొత్త ట్రెండ్. న్యూ టెర్రర్ గ్రూప్స్ హ్యావ్ ఆల్సో కమ్ అప్ క్లెయిమింగ్ టు బి బిహైండ్ సమ్ ఆఫ్ ది అటాక్స్. కొత్త గ్రూప్స్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. దీస్ ఆస్పెక్ట్స్ ప్రెజెంట్ న్యూ ఛాలెంజెస్. ఇవన్నీ తీసుకుంటే కొత్త ఛాలెంజెస్ మనకి వీఆర్ గోయింగ్ టు ఫేస్. టాక్లింగ్ ద సిచ్యువేషన్ నీడ్స్ అ మల్టీ లేయర్డ్ స్ట్రాటజీ బియాండ్ జస్ట్ ఆగ్మెంటింగ్ ట్రూప్ లెవెల్స్. మొదట్లో చెప్పిన ఐడియా ఇక్కడ రీట్రేట్ చేస్తున్నారు అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ డీల్ చేయాలంటే మల్టీ లేయర్డ్ స్ట్రాటజీ ఉండాలి. మల్టీ ప్రాంగ్డ్ వేరు, మల్టీ లేయర్డ్ వేరు. అంటే టాప్ నుంచి బాటమ్ వరకు లోకల్ పాపులేషన్ కూడా కన్సిడర్ చేస్తూ, బియాండ్ జస్ట్ ఆగ్మెంటింగ్ ఇంక్రీజింగ్ ట్రూప్ లెవెల్స్. ట్రూప్ లెవెల్స్, ట్రూప్ నంబర్స్ ఇంక్రీజ్ చేసినంత మాత్రాన, ఆగ్మెంట్ చేసినంత మాత్రాన మనకు సొల్యూషన్ రాదు అని చెప్పి ఎడిటోరియల్ మనకి చెప్తాం. Quick and decisive action at the highest levels of the government. Quick and decisive అంటే firm matter, bringing in result, bringing in all stakeholders is a need of the hour. Last sentence ఏంటంటే need of the hour, important expression. ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే క్విక్ అండ్ డెసిసివ్ యాక్షన్ అట్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్, బ్రింగింగ్ ఇన్ ఆల్ స్టేక్ హోల్డర్స్, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తూ క్విక్ డెసిషన్స్, డెసిసివ్ డెసిషన్స్ తీసుకుంటే, యాక్షన్ తీసుకుంటే అది నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పి మనం చెప్తాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామండి. బేస్డ్ ఆన్ దిస్ కాంప్రిహెన్షన్, విచ్ ఏరియా హ్యాస్ సీన్ అ షిఫ్ట్ ఇన్ టెర్రరిజం యాక్టివిటీస్ అకార్డింగ్ టు ది ఎడిటోరియల్? ఒక చోట మనకి షిఫ్ట్ కనిపించింది. ఎక్కడది? శ్రీనగర్, లే, రజౌరి, పూంచ్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాట్ మేజర్ ఆపరేషన్ ఇన్ ద ఎర్లీ 2000s హెల్ప్ రెడ్యూస్ insurgency in the region? Operation Blue Star or no? Operation Sarp Vinash ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ వేరే చోట్ల యూజ్ చేసింది. Why is there a gap in local intelligence according to the editorial? ఈ ట్రూప్స్ అన్ని కూడా ఈస్టర్న్ లడాక్ దగ్గర డిప్లాయ్ చేశారు కాబట్టి గ్యాప్ క్రియేట్ అయింది, వాక్యూమ్ క్రియేట్ అయింది. టెక్నాలజీ కాదు, రీడిప్లాయ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ టు ఈస్టర్న్ లడాక్. నేను ఇందాక చెప్పినట్టుగా ఎడిటోరియల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవేవి కాదు మనకి. వాట్ టెక్నాలజికల్ ట్రెండ్ ఈజ్ ఎయిడింగ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ యాజ్ మెన్షన్ ఇన్ ది ఎడిటోరియల్? యూజ్ ఆఫ్ డ్రోన్స్, సైబర్ అటాక్స్, మోడర్న్ బట్ ఈజీలీ అవైలబుల్ టెక్నాలజీ. దీని మూలంగా వాళ్ళు యాంబుష్ చేయగలుగుతున్నారు ఆర్మీ సోల్జర్స్ని. మన ఇండియన్ ఆర్మీ హైలీ ట్రైన్డ్ అండ్ హైలీ ప్రొఫెషనల్ అయినా కూడా ఈ ఫ్యాక్టర్ మూలంగా దే ఆర్ ఏబుల్ టు అంబుష్ ఫ్రీక్వెంట్లీ.
What is a significant change in the nature of militants leading attacks? Increased number of foreign terrorists, use of advanced weaponry, push of local militants to the forefront. ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లోకల్ మిలిటెంట్స్ ని ముందుకు పుష్ చేసి వెనక నుండి కథ నడిపిస్తున్నారు అనమాట. ఇప్పుడు గ్రామర్ ఇన్పుట్స్ చూద్దామండి. ఇవన్నీ కవర్ అవుతాయి ఎగ్జామ్ టాపిక్స్. దిస్ అటాక్ ఆన్ ద పిల్గ్రిమ్స్, ఇది వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ మీకు చెప్పాను. న్యూ లో అంటే ఏదైనా నెగటివ్ సైడ్ వెళ్తున్నప్పుడు దాన్ని ఒక రికార్డ్ ఉంటుంది, ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తే నెగటివ్ సైడ్ మాట, దాన్ని న్యూ లో అంటాం. ద రీజన్ హ్యాస్ బీన్ క్వయట్. హ్యాస్ బీన్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. బీన్ ఉన్నంత మాత్రాన అది ప్యాసివ్ వాయిస్ కాదు. హ్యాస్ బీన్ ఇక్కడ మనం మెయిన్ వర్బ్ బదులు ప్రైమరీ ఆక్సిలరీ బీ యూస్ చేసాం, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. క్వయట్ అన్న వర్డ్ చూడంగానే మీరు ఇంకొక వర్డ్ గుర్తు తెచ్చుకోవాలి. క్వయట్ అంటే కామ్, క్వయట్ ప్లేస్. క్వైట్ బిగ్ అంటే వెరీ, అది గుర్తు తెచ్చుకోవాలి. ఫర్ ఓవర్ 2 decades నౌ. 2 decades అంటే పాస్ట్ నుంచి ప్రెసెంట్ వరకు 20 years తీసుకుంటే అప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేయాలి. దిస్ కాల్స్ ఫర్, ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను, డిమాండ్స్ ఫర్. సిచ్యువేషన్ కాల్స్ ఫర్ అంటే సిచ్యువేషన్ డిమాండ్స్ అన్నమాట. అడ్హరెన్స్ అంటే స్టిక్ టు. జనరల్గా దేనితో వెళ్తుంది, దీనికే మనం కంప్లయన్స్ అన్న వర్డ్ కూడా గుర్తు తెచ్చుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బాచ్డ్ అప్ మీకు చెప్పాను, బ్యాడ్లీ హ్యాండిల్డ్. హ్యావ్ ఆల్సో డ్యామేజ్డ్, ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్. హ్యావ్ డ్యామేజ్డ్ ద ట్రస్ట్ బిట్వీన్. బిట్వీన్ అన్న వర్డ్ చూడంగానే మీరు రెండు గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి బిట్వీన్, అమాంగ్, ఇద్దరు వ్యక్తుల గురించి రెండు విషయాల గురించి ఎక్స్క్యూజ్ మీ మాట్లాడితే బిట్వీన్, ఇద్దరి కంటే ఎక్కువ అయితే అమాంగ్. కానీ ఇంకొక పేరు ఉంది, అది కూడా గుర్తు తెచ్చుకోవాలి మీరు. అమాంగ్, అమాంగ్స్ట్. అమాంగ్స్ట్ అన్నది ఫార్మల్ వర్డ్. ఒక వర్డ్ ఉందనుకోండి, ఒక ప్రపోజిషన్ ఉంది ఇక్కడ, దాని తర్వాత ఒక వర్డ్ ఉంది. ఈ వర్డ్ కనుక వవెల్ లెటర్తో కానీ వవెల్ సౌండ్తో కానీ స్టార్ట్ అయితే అప్పుడు మనం ఇక్కడ అమాంగ్స్ట్ యూజ్ చేయాలి, అమాంగ్ యూజ్ చేయకూడదు. Quick and decisive action at the highest levels, at the highest superlative form. The government bringing in all stakeholders is the need of the hour. నీడ్ ఆఫ్ ది అవర్ అన్నది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, అంటే ఇమీడియట్గా చేయాల్సిన అవసరం అన్నమాట, ఇమీడియట్గా చేయాల్సిన పని. ఇప్పుడు గ్రామర్ రూల్స్ ఇన్పుట్ 5, ఇవన్నీ ఎగ్జామ్ టాపిక్స్లో మీకు రూల్స్ అనేవి ఆబ్వియస్లీ మీకు 200 రూల్స్ నేను చేశానండి వీడియోస్. మన ప్లేలిస్ట్కి వెళ్తే మన ఛానల్లో 200 గ్రామర్ రూల్స్ చాలా వీడియోస్ ఉన్నాయి విత్ ఎక్సర్సైజెస్, వెరీ యూస్ఫుల్. మీరు వాచ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈరోజు రూల్ ఏంటంటే ద కైండ్నెస్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ. ఇక్కడ కైండ్నెస్ అన్నది కైండ్నెస్ మనకి నౌన్స్ తీసుకుంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని ఒక గ్రూప్ ఉంది, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ అంటే సంథింగ్ దట్ కెనాట్ బి సీన్ ఆర్ కెనాట్ బి టచ్డ్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక రూల్ ఏంటంటే జనరల్ స్టేట్మెంట్, స్పెసిఫిక్ అయితే యూజ్ చేయొచ్చు. జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అనుకోండి, అక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ సంబంధించి అప్పుడు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. దాన్ని బట్టి ఇక్కడ కే క్యాపిటల్ లెటర్ ఉండాలి. కైండ్నెస్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ. We should not use any article. Rule ఏంటంటే we should not use any article before an abstract noun. కాకపోతే బ్రాకెట్స్లో ఏం రాసుకోవాలంటే జనరలీ స్పీకింగ్, అది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ అయితే మనం యూజ్ చేయొచ్చు. దాని ఎగ్జాంపుల్ చూడండి. The kindness of the old lady impressed me. ఇక్కడ నేను కైండ్నెస్ గురించి జనరల్గా మాట్లాడటం లేదు, ఓల్డ్ లేడీ కైండ్నెస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే స్పెసిఫిక్ అయినప్పుడు మనం ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. ఈ సెంటెన్స్లో మిస్టేక్ లేదు. ద కైండ్నెస్ ఆఫ్ ది ఓల్డ్ లేడీ ఇంప్రెస్డ్ మీ. అలా కాకుండా జనరల్గా హీరోయిజం ఈజ్ వర్షిప్డ్ ఎవ్రీవేర్, కైండ్నెస్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ, ఇవి జనరల్ స్టేట్మెంట్స్, అప్పుడు ఆర్టికల్ యూజ్ చేయకూడదు.
ఇప్పుడు ఇన్పుట్ 4 ఆర్ స్కిల్ డెవలప్మెంట్ 4 ఎఫెక్టివ్ ఇంగ్లీష్. మనకి ఎఫెక్టివ్ ఇంగ్లీష్లో ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఫారిన్ వర్డ్స్ వస్తాయి. ఈరోజు 5 ఇడియమ్స్. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే సర్ప్రైజింగ్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, ర్యాండమ్లీ, వితౌట్ వార్నింగ్, సర్ప్రైజింగ్లీ. జనరల్గా ఇది నెగటివ్ న్యూస్ వచ్చినప్పుడు, బాగా సర్ప్రైజింగ్ న్యూస్ వచ్చినప్పుడు ఇది యూస్ చేస్తాం. బి, గ్రీన్ విత్ ఎన్వీ. ఎన్వియస్ అంటే జెలస్ మాట. టు బి వెరీ జెలస్, ఎన్వియస్. గ్రే ఏరియా అంటే ఏదైనా అర్థం కావటం లేదనుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ గ్రే ఏరియా ఫర్ సమ్ స్టూడెంట్స్. సంథింగ్ దట్ ఈస్ అన్క్లియర్, అన్డిఫైన్డ్. కాట్ రెడ్ హ్యాండెడ్, ఎవరన్నా దొంగతనం చేస్తున్నప్పుడు, రాంగ్ అంటే తప్పుడు పని చేస్తున్నప్పుడు, ఆన్ ద స్పాట్ పట్టుకున్నప్పుడు కాట్ రెడ్ హ్యాండెడ్ అని యూజ్ చేస్తాం. టు క్యాచ్ సమ్వన్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, యూజువల్గా నెగటివ్ మాట. గ్రీన్ థమ్ అంటే గుడ్ అట్ గార్డెనింగ్. సి. ఇప్పుడు రైటింగ్ స్కిల్ ట్రై చేయండి. రైట్ అబౌట్ ఇన్సర్జెన్సీ. ఒక సెంటెన్స్ రాసినా యూ షుడ్ బి హ్యాపీ. ఎగ్జామ్ టాపిక్స్, ఇన్పుట్స్, ఇవన్నీ మనకి ఎగ్జామ్ టాపిక్స్. ఈరోజు నేను 2 ఎగ్జామ్ టాపిక్స్ తీసుకొచ్చాను. ఒకటి ఎర్రర్ లొకేషన్, 2 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఫస్ట్ ఎర్రర్ లొకేషన్ చూద్దాం. ద 1983 యాంటీ టామిల్ ప్రోగ్రామ్ అంటే పర్సిక్యూషన్ మాట, జీనోసైడ్ అని కూడా చెప్పొచ్చు. లెడ్ టు అన్ ఎక్సోడస్ అంటే మాస్ మైగ్రేషన్ ఆఫ్ టామిల్స్ టు ఇండియా, విచ్ డ్రూ న్యూ ఢిల్లీ ఇన్ టు ది ఎథనిక్ ప్రాబ్లమ్. ఎథనిక్ అంటే పర్టికులర్ ట్రైబ్, పర్టికులర్ గ్రూప్. ఇక్కడ మీరు అసలు అంతా చదవక్కర్లేదు. ఇది ఎందుకు నేను చదివానంటే వాల్యూ ఎడిషన్ కోసం. ఎక్సోడస్ ఇంపార్టెంట్ వర్డ్, మాస్ మైగ్రేషన్. అలాగే ఎథనిక్ ఫ్యాషన్, ఎథనిక్ కల్చర్ అంటే లోకల్ మాట, బిలాంగింగ్ టు అ పర్టికులర్ గ్రూప్ ఆర్ కమ్యూనిటీ. అండ్ ప్రోగ్రామ్ అంటే ఒక గ్రూప్ని మనం అటాక్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తే పర్సిక్యూషన్ అనొచ్చు, జీనోసైడ్ అనొచ్చు. ఈ వర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది. ఏంటది? యాంటీ. ఇక్కడ ఏఎన్టీఈ 2 ప్రిఫిక్సెస్ ఉన్నాయి. యాంటీ అంటే అగెన్స్ట్, ఏఎన్టీఈ అంటే బిఫోర్. ఇక్కడ బిఫోర్ యూజ్ చేయకూడదు, ఏఎన్టీఐ యూజ్ చేయాలి. యాంటీ, యాంటీ టామిల్, అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ మాట. గ్రోయింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఫిలిప్పీన్స్ అండ్ చైనా is likely to strengthen Manila's military ties with the US, but it could also affect its financial links with Beijing. ఇది కూడా మీరు సెకండ్ పార్ట్ దాటి వెళ్ళక్కర్లేదు. ఆల్రెడీ మనం ఒక కంట్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ కానీ ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. కానీ ఇంగ్లీష్లో మనకి రూల్స్ ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొన్ని కంట్రీస్ నేమ్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. ఆ కంట్రీస్ ఏంటంటే నెదర్లాండ్స్, ఫిలిప్పీన్స్, ఐరిష్ రిపబ్లిక్, యుఎస్ఏ, యూకే, యుఏఈ. అది బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఏం మిస్సింగ్ అంటే ద ఫిలిప్పీన్స్. ఓన్లీ ఫిలిప్పీన్స్ అంటే రాంగ్, ద ఫిలిప్పీన్స్ అని యూజ్ చేయాలి. అది ఆర్టికల్ రిలేటెడ్ మాట. ఇండియాస్ పుష్ ఫర్ వ్యాక్సినేషన్ ఆఫ్ గర్ల్స్ అగేన్స్ట్ హెచ్పివి రైజర్స్ క్వశ్చన్స్. రైజర్స్ వాట్ అన్న క్వశ్చన్ వేసుకున్నప్పుడు క్వశ్చన్స్, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది అంటే మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ చేయకూడదు, ట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ చేయాలి. దాన్ని బట్టి రైజర్స్ క్వశ్చన్స్. రైజ్ అన్నది రైజ్, రోజ్, రిజన్. ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్. రైజ్, రైజ్డ్, రైజ్డ్. ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ మాట. అండ్ ఆల్సో రెగ్యులర్ వర్బ్, ఎందుకంటే డి అన్న లెటర్ తీసుకుంది కాబట్టి. ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. అగ్నాస్టిక్స్ అంటే ఎవరు? ఆర్ ఇండివిజువల్స్ హూ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ అ స్పెసిఫిక్ రిలీజియన్ కాదు. గాడ్ని, రిలీజియన్ని బిలీవ్ చేస్తే మనం థీస్ట్ అంటాం. హ్యావ్ నో ఒపీనియన్ ఆన్ రిలీజియస్ మ్యాటర్స్, ఇది హోల్డ్ చేయండి. డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ హయ్యర్ పవర్, వాళ్ళని మనం ఎథీస్ట్స్ అంటాం. దేవుడి మీద నమ్మకం ఉంటే థీస్ట్, నమ్మకం లేకపోతే దేవుడు ఉన్నాడు అని నమ్మితే. ఇప్పుడు హ్యావ్ నో ఒపీనియన్ ఆన్ రిలీజియస్ మ్యాటర్స్, డౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ హయ్యర్ పవర్.
ఇది ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అన్నమాట. దే ఆర్ నాట్ షూర్ వెదర్ గాడ్ ఈస్ దేర్ ఆర్ నాట్. దే హ్యావ్ ద డౌట్ మాట. డౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ హయ్యర్ పవర్. అగ్నాస్టిక్ అంటే a person who cannot decide whether God exists or not. They cannot decide. They have the doubt మాట. ఉన్నారా లేరా అని చెప్పి వాళ్ళని మనం అగ్నాస్టిక్ అంటాం. జీనోసైడ్ ఇందాక నేను యూజ్ చేశాను మీకు. జీనోసైడ్ అంటే ఒక పర్టికులర్ రేస్ని కానీ ఒక పర్టికులర్ కమ్యూనిటీని కానీ కంప్లీట్ ఎలిమినేట్ చేయాలని చూస్తే అప్పుడు జీనోసైడ్ అంటాం. స్పీషీస్ కాదండి ఇక్కడ, పీపుల్ తోటి వెళ్తుంది. ద డెలిబరేట్ కిల్లింగ్ ఆఫ్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇది హోల్డ్ చేయండి. స్ప్రెడ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్ కాదు, న్యాచురల్ హ్యాబిటెట్స్ కాదు. ఆన్సర్ ఏంటంటే ద డెలిబరేట్ కిల్లింగ్ ఆఫ్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కాకపోతే ఇక్కడ మీరు రేస్ అవ్వచ్చు, కమ్యూనిటీ అవ్వచ్చు, అది అలా గుర్తుపెట్టుకోవాలి. విచ్ టర్మ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఎ డెసిషన్ మేడ్ వితౌట్ రీజన్ ఆర్ సిస్టమ్. ఒక రీజన్ లేకుండా బేస్డ్ ఆన్ ఇమోషన్స్, బేస్డ్ ఆన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ డెసిషన్స్ తీసుకుంటే దాన్ని ఏమంటాం? లాజికల్, రేషనల్ అంటే రీజన్స్ ఉన్నట్టు మాట, సెన్సిబుల్. ఇవేమీ లేవనుకోండి, ఆర్బిట్రరీ. ఎమోషన్స్, ఎక్స్క్యూజ్ మీ, ఎమోషన్స్ బేస్ చేసుకుని మీరు డెసిషన్స్ తీసుకుంటే, లాజిక్ యూజ్ చేయకుండా, రీజనింగ్ యూజ్ చేయకుండా, అప్పుడు ఆర్బిట్రరీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు నన్ను. వాటిలన్నిటికీ ఆన్సర్స్ ఇక్కడ చూడండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్కి వెళ్తే అక్కడ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 200 గ్రామర్ రూల్స్ వాచ్ చేయాలంటే ప్లే లిస్ట్కి వెళ్తే అక్కడ మీరు 200 గ్రామర్ రూల్స్ ఉన్నాయి, వాచ్ చేయొచ్చు. మీరు పీడిఎఫ్ రోజు నేను అనోటేషన్స్ తోటి, అంటే నేను వాల్యూ ఎడిషన్ చేసిన దాంతో పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మళ్ళీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియోకి వెళ్తే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాను. ఒక కోర్స్ ఏంటంటే A to Z ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, 100 days మాట, కంప్లీట్ షెడ్యూల్ తోటి. నెక్స్ట్ మెయిన్స్ ఇంగ్లీష్ కోర్స్, బైలింగ్వల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఆ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాలంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ నేమ్ ఏంటంటే మూర్తీస్ ఇంగ్లీష్. అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్సెస్కి వెళ్ళి యూ కెన్ పర్చేస్. That's all for today. Have a nice day. Thank you very much. Do remember to subscribe and share.